పెద్ద హాస్పిటల్ లా ఉంది. అంతా బిల్డప్ సార్. కారులో వస్తే నడిచెళ్లాల్సిందే. అదేంటి అంత సూపర్ ట్రీట్మెంట్? అదేం కాదు, పెద్ద బిల్లు వస్తుంది, అది కట్టాలంటే కారమాలుగా. సార్ నేను ఎంత ఆలోచించినా నాకు విషయం అర్థం కావట్లేదు. హాస్పిటల్లో ఎందుకు HR సెక్షన్? రే HR కాదు, HR, హ్యూమన్ రిసోర్సెస్. ఏంటది? హ్యూమన్ రిసోర్సెస్. చూడు, హ్యూమన్ రిసోర్సెస్. మనకు రాదులే. హలో, ఎవరు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకొక ఉద్యోగం కావాలి. ఉద్యోగమా? ఎస్. ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలి. వేకెన్సీ ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి పిలుస్తాం. జనరల్ గా అదే ప్రొసీజర్, తెలుసుగా? అవన్నీ నాకు తెలుసు. కావ్య కదా మీ పేరు? అయితే మరేం లేదు, మీ పేరు బాగుందని చెప్పబోయాను. అసలు మీకేం కావాలి? చెప్పాను కదా, ఒక పని. ఏం పని? ఇది అని ఏం లేదు, మీరు ఏ పని ఇచ్చినా సార్ సూపర్ గా చేసేస్తారు. ఇంతవరకు నా బండి నడిపింది సారే కదా. ఏమంటారు సార్? చూడండి, మీరు వెళ్లాల్సిన చోటు మారిచ్చారు. ఇక్కడికి కాదు రావాల్సింది. అటు వెళ్తే సైకియాట్రిస్ట్ అని రాసుంటుంది, అక్కడికి వెళ్ళండి. అలా అనకండి. మీరు ఇంతకు ముందు కూడా ఇలాగే జాబ్ ఇప్పించారు కదా, ముఖ్యంగా అందంగా ఉన్న కుర్రాళ్ళకి. జ్ఞాపకం లేదా? అతని పేరు డాక్టర్ అజయ్. అసలు ఎవరు మీరు? పోలీసులం. ఈ స్టేట్ వాళ్ళం కాదు, సెంట్రల్ నుంచి వచ్చాం. కూర్చో కూర్చో కూర్చో. కావ్య, నాకు తెలియాల్సింది డాక్టర్ అజయ్ గురించి. మీ ఇద్దరి మధ్య చిన్నదిగా ఒక అండర్స్టాండింగ్ ఉండేది కదా, అందువల్లేగా నువ్వు డాక్టర్ అజయ్కి ఈ హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పించింది. నేను కాదు, మాళవిక మేడం చెప్తేనే డాక్టర్ అజయ్కి ఇక్కడ జాబ్ ఇచ్చాం. కావ్య ప్లీజ్. బాండ్ మీద సైన్ చేసి అది పూర్తవక ముందే వెళ్ళిపోతానంటే నేనేం చేయగలను? కావాలంటే నువ్వే వెళ్ళి MD వరుణ్ అడుగు. అయ్యో భగవంతుడా, వద్దు. ఆ మన్మథ పుత్రుడికి చెప్పడం కంటే ట్రైన్ కింద తల పెట్టడమే బెటర్. నాన్న ఈయన ఇంకో తలనొప్పి. ఏమైందే? సర్టిఫికేట్స్ తీసుకునే దారి ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొస్తావా? ఫేక్ పాస్పోర్టా? చూస్తే ఒరిజినల్లా ఉండాలి. ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడిచ్చి నర్సింగ్ కౌన్సిల్లో ఇవ్వాలని చెప్పి నీ సర్టిఫికేట్స్ తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. హలో, ఏంటి నాన్నా? పెళ్లి చూపులా? వద్దు, ఇక్కడికి పంపొద్దు. ఎవరిని అడిగి చేస్తున్నావు? నాన్న కట్ చేయి. ఏమైంది? నాకెవరినో అబ్బాయిని చూసి పంపిస్తున్నారు, అది ఇక్కడికి. ఎక్స్క్యూజ్ మీ. yes. సారీ, డిస్టర్బ్ చేశారా? నేను ఊరికి అనడం లేదు, చూడటానికి గ్లామర్ గా ఉన్నాడు. ప్లీజ్ కమ్. హాయ్. హాయ్. కూర్చోండి, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. నాన్న చెప్పారు మీరు వస్తారని. ఓ ఫాదర్. బయోడేటా ఏం వద్దు, చెప్తే చాలు. మీకేం కావాలో అడగండి, నేను చెప్తాను. మీ హాబీస్ ఏంటి? హాబీస్ మ్యూజిక్, రీడింగ్, ఇంకా ట్రావెలింగ్ అంటే ఇష్టం. నాకు కూడా అవన్నీ ఇష్టమే. ఇంకా నేను ఎక్కువ ఫిల్మ్స్ చూస్తాను. ఫిల్మ్స్ అంటే నాకు క్రేజ్. ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి, ఒక యాంగ్జైటీతో అడుగుతున్నాను. ఏంటది? ఎవరినైనా ప్రేమించారా? లేదు. లేదా? నేను లేదు ఇంతవరకు. నాన్న చెప్పారో లేదో మరి, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏంటి? అదే డబ్బు గురించి. తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. డబ్బు కాదు ముఖ్యం, ఎక్స్పీరియన్స్ ముఖ్యం కదా. ఇక నాకు ఎక్స్పీరియన్స్ వస్తే 2 రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా పనిచేసుకుంటూ బతికేస్తాను. అదే మీకు నచ్చితే ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. హాయ్ కావ్య. మీ నాన్న చెప్పుంటారే, వెయిట్ చేసి చేసి బోర్ కొట్టిందా? కొంచెం బిజీగా ఉన్నాను అందువల్లే. కావ్య, నువ్వు నాకు ముందే తెలుసు. నేను ఇప్పుడు ఫ్రీనే, కావాలంటే అలా బయటికి వెళ్ళొద్దాం. ఓ ఐస్ క్రీమ్, కాఫీ లేదా సినిమా, ఎనీథింగ్. లేవరా లేవరా? నేను లేవు మంది నిన్ను రా. అవునా, నిన్నే కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. బేబీ అంటావు, మొహం పగిలిపోద్ది. కోతి మొహం. వెళ్ళు. ఎందుకు తిడుతుంది? బాబా థ్యాంక్ యూ మేడం. ఎంతైనా పెళ్లి చూపులకు వచ్చిన వాడిని అంత ఘోరంగా తిట్టి పంపిస్తారా? నాకు మీ మీద వచ్చిన కోపాన్ని అతని మీద తీర్చుకున్నా. పాపం, అతనికి ఏ పెళ్లి చూపులకి వెళ్ళనుకుంటా. మంచి స్టాండర్డ్ తిట్లు ఏ స్కూల్లో నేర్చుకున్నారు? ఈ హాస్పిటల్లో ఉద్యోగం చేయాలంటే డెఫినెట్ గా అవన్నీ నేర్చుకోవాలి. అదిగో ఆ కార్నర్ లో ఉన్నదే MD రూమ్.